హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇషాస్ వరల్డ్. ఇవాళైతే మీ అందరికీ వితంతు పెన్షన్ గురించి అయితే చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. వితంతు పెన్షన్ కోసం ఎదురు చూసిన వారికి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది. ప్రస్తుతం నెలకు 4,000 రూపాయల పెన్షన్ పొందుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు సుమారు 2.20 లక్షల మందికి కొత్త లబ్ధిదారులకు సంబంధించిన సమాచారం అయితే ఉంది. అది ఏంటంటే అసలు ఈ 2.20 లక్షల మంది ఎవరెవరు అర్హులు, వయసు ఎంత ఉండాలి, ఆదాయ పరిమితి ఎంత, దరఖాస్తు చేయాలంటే ఏ డాక్యుమెంట్లు తప్పనిసరిగా ఉండాలి, అలాగే కొత్త పెన్షన్ల మంజూరుపై ప్రస్తుతం ఉన్న సమాచారం ఏమిటి. ఈ వీడియోలో అర్హతలు, అవసరమైన డాక్యుమెంట్లు, ఆదాయ నిబంధనలు, అలాగే దరఖాస్తు ప్రక్రియతో పాటు పూర్తి వివరాలు స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ముందుగా ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన 2.20 లక్షల మందికి కొత్త పెన్షన్ లబ్ధిదారుల విషయాన్ని అయితే చూసేద్దాం. ఇప్పుడు వితంతు పెన్షన్ పొందాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలో చూసేద్దాం. దరఖాస్తుదారు తప్పనిసరిగా భర్తను కోల్పోయిన మహిళ అయి ఉండాలి. అలాగే కనీస వయసు 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే వయసు కనీసం 18 సంవత్సరాలు పూర్తయి ఉండాలని అయితే చెప్తున్నారు. అలాగే దరఖాస్తుదారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాశ్వత నివాసి అయి ఉండాలి. అంటే ప్రాపర్ మంది రెసిడెన్సీ ఇక్కడ అయి ఉండాలి. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఈ పథకానికి అర్హులు కాదు. వేరే రాష్ట్రం నుంచి వచ్చి మన రాష్ట్రంలో ఉంటున్నా, మన ఊర్లో ఉంటున్నా దీనికైతే అర్హులు అయితే కాదని అయితే చెప్తున్నారు. అలాగే 18 సంవత్సరాలు ఖచ్చితంగా నిండాలంటున్నారు. అలాగే భర్తను కూడా కోల్పోయిన వాళ్ళే ఉండాలి అని అయితే చెప్తున్నారు. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్, 18 సంవత్సరాలు దాటాలి కంపల్సరీగా. అట్లానే ఆ ఊర్లో నివసించే వాళ్ళైతేనే దీనికి అర్హులని చెప్తున్నారు. అలానే ఆర్థిక బలహీన వర్గాలకు చెందిన కుటుంబాలు మాత్రమే ఈ పథకానికి అర్హులు. సాధారణంగా వైట్ రేషన్ కార్డు లేదా బీపీఎల్ కుటుంబాలకు ప్రాధాన్యత ఉంటుంది. ఇది మీ అందరికీ అర్థమై ఉంటుంది. ఆర్థికంగా ఎవరైతే వెనుకబడి ఉన్నారో వాళ్ళకు మాత్రమే, ఆ కుటుంబాల వాళ్ళకు మాత్రమే దీనికి అర్హులని కూడా చెప్తున్నారు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని కంటిన్యూ చేస్తాను, చూసేయండి. గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ ఆదాయం నెలకు 10,000 లోపు ఉండాలి. అలాగే పట్టణ ప్రాంతాల్లో కుటుంబ ఆదాయం వచ్చేసి 12,000 లోపు ఉండాలని అయితే చెప్తున్నారు. అంటే సిటీల్లోకి వచ్చేటప్పటికి 12,000 లోపు, అలానే మనకి పల్లెటూర్లు ఉంటాయి కదా ఫ్రెండ్స్, చిన్న చిన్నవి, ఆ పల్లెటూరులో వచ్చేసి 10,000 లోపు అయితే ఉండాలి అంట ఆదాయం. అట్లాగే ఈ ఆదాయ పరిమితులు చాలా ముఖ్యమైనవని అయితే చెప్తున్నారు. ఆదాయం ఎక్కువగా ఉంటే దరఖాస్తు తిరస్కరించే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. సో ఆదాయం అనేది బిలో పోవర్టీ ఉండాలనేది చెప్తున్నారు. దరఖాస్తుదారురాలి ఆధార్ బ్యాంక్ ఖాతా లింక్ అయి ఉండాలి. ఎందుకంటే పెన్షన్ మొత్తం నేరుగా బ్యాంక్ ఖాతాలోనే జమ అవుతుంది. సో దరఖాస్తుదారుల యొక్క ఆధారు ఖచ్చితంగా బ్యాంక్ ఖాతాకి అయితే లింకప్ అయి ఉండాలని చెప్తున్నారు. ఎందుకంటే పెన్షన్ మొత్తం కూడా నేరుగా డైరెక్ట్గా బ్యాంకులోకే పడిద్దని చెప్తున్నారు. తర్వాత ఇప్పటికే మరో సామాజిక భద్రత పెన్షన్ పొందుతున్న వారు, అంటే ఆల్రెడీ ఇంకొక ఏదన్నా వీళ్ళు పెన్షన్ కనుక పొందుతున్నట్టయితే వాళ్ళు ఈ పథకానికి అర్హులు కాకపోవచ్చు అని చెప్తున్నారు. సో ఆల్రెడీ ఒక దాంట్లో ఉన్నారు కాబట్టి ఇంకొకటి ఇచ్చే అవకాశం ఉండదు అని అయితే చెప్తున్నారు. అందుకే దరఖాస్తు చేసే ముందు ఈ విషయాన్ని కూడా పరిశీలించి అయితే అప్లై చేసుకోండి అని చెప్తున్నారు. అలాగే భర్త మరణ ధృవీకరణ పత్రం తప్పనిసరిగా అయితే ఉండాలి. ఇది లేకుండా వితంతు పెన్షన్ అయితే దరఖాస్తు పూర్తి కాదని అయితే చెప్తున్నారు. కంపల్సరీగా ఎవరికైతే హస్బెండ్ చనిపోయి ఉంటారో ఆ హస్బెండ్ది ఖచ్చితంగా డెత్ సర్టిఫికేట్ అయితే మీరు తెచ్చుకొని ఉండాలి అనేది చెప్తున్నారు. ఇప్పుడు దరఖాస్తు కోసం అవసరమైన డాక్యుమెంట్ ఏమేంటో చెప్తాను, నోట్ చేసుకోండి. అలానే వాటిని మీరు రెడీగా పెట్టుకొని అప్లై చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి ఆధార్ కార్డు అండి. ఆధార్ కార్డు కంపల్సరీగా కావాలి. అట్లానే వైట్ రేషన్ కార్డు కూడా మనకి కంపల్సరీగా కావాలి. అలానే భర్త మరణ ధృవీకరణ పత్రం, సో డెత్ సర్టిఫికేట్ కూడా మన దగ్గర పెట్టుకోవాలి. అలానే బ్యాంక్ పాస్బుక్, ఏదైతే మనము ఆధార్తో పాటు లింకప్ చేసుకొని పెట్టుకొని ఉన్నామో అదే బ్యాంక్ పాస్బుక్ అయితే పెట్టుకోవాలి. అలానే ఆదాయ ధృవీకరణ పత్రం, సో మనం 1 ఇయర్కి మనకి ఎంత వస్తుంది, నెలకి ఎంత వస్తుంది అనేది మనకు ఒక సర్టిఫికేట్ రూపంలో మనకి ఉంటుంది కదా ఫ్రెండ్స్. సో ఆదాయ ధృవీకరణ పత్రం కూడా మనం రెడీ చేసి పెట్టుకోవాలి. ఒకవేళ అది కనుక 6 మంత్స్ అట్లా ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది ఒకవేళ రెన్యువల్ అయిపోతే మళ్ళీ చేయించుకొని రెడీగా పెట్టుకోండి. అలాగే కుల ధృవీకరణ పత్రం, క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా కావాలంట ఫ్రెండ్స్. అలాగే నివాస ధృవీకరణ పత్రం, అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అంట,
ఇవన్నీ కూడాను మనం రెడీ చేసి పెట్టుకోవాలి. అప్లికేషన్ ప్రాసెస్ సెక్షన్కి వచ్చేస్తే ఇప్పుడు దరఖాస్తు ఎలా చేసుకోవాలో చెప్తాను, నోట్ చేసుకోండి. అర్హులైన మహిళలు తమ గ్రామ లేదా వార్డు సచివాలయాన్ని సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చు. మనం సచివాలయానికి వెళ్ళి చేసుకోవచ్చు. లేదా అవసరమైతే పత్రాలను సమర్పించిన తర్వాత అధికారులు పరిశీలన చేపడతారు. పత్రాల ధృవీకరణ పూర్తయిన తర్వాత అర్హత నిర్ధారణ జరిగి పెన్షన్ మంజూరు ప్రక్రియ కొనసాగుతుంది. సో మనం అక్కడికి వెళ్ళి సచివాలయంలో దరఖాస్తు చేసుకున్న తర్వాత వాళ్ళకి ఏవేవైతే అవసరమైన డాక్యుమెంట్స్ ఉంటాయో మనం రెడీ చేసి పెట్టినా అడిగినప్పుడు అవి ఇచ్చేస్తే వాళ్ళు వీటన్నిటిని పరిశీలించి ఇవి కరెక్టా కాదా అని చెప్పేసి వాళ్ళు చూసి పెన్షన్ అయితే మంజూరు చేస్తారు. సో ఇదంతా కూడా మనకు సచివాలయంలో జరుగుతుంది. తర్వాత ఈ మొత్తానికి కూడా ప్రస్తుతం కొత్త వితంతు పెన్షన్పై చర్చ జరుగుతోంది. అర్హతలు, డాక్యుమెంట్లు, ఆదాయ పరిమితులు వంటి వివరాలను ముందుగానే సిద్ధం చేసుకోవడం మంచిదని అయితే చెప్తున్నారు. అధికారిక ప్రకటన వచ్చిన వెంటనే పూర్తి సమాచారం అయితే నేను మీకు అందజేస్తాను ఖచ్చితంగా. ఈ సమాచారం మీ అందరికీ ఉపయోగపడితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అప్పుడే నా వీడియోస్ అన్నీ మీ దాకా వస్తాయి. ఇవాళకైతే ఇదే ఫ్రెండ్స్, మరో కొత్త వీడియోలో మరో కొత్త అప్డేట్ తోటి మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.